మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను జగదీష్ సోముల. గత 2 రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల కావడంతో సోముల బస్టాండ్లో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు స్థానిక మార్కెట్ యార్డ్లో తెలుగుదేశం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసి గతంలో ఏదైనా కేసులు పెడితే తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెట్టేవారని, కానీ తెలుగుదేశం నాయకులు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పోతున్నారని తెలియజేశారు. అదే కాకుండా పెద్దరెడ్డి కుటుంబానికి కూడా మేము ఒక ముఖ్య విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, కౌన్సిలర్ కానీ నామినేషన్ గెలిచిన దాఖలాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ చరిత్ర అంతా రాష్ట్రానికే తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు రాని. మేము ఆ విధంగా చేయం. నామినేషన్లు వేసి ఎలక్షన్ జరుగుతుంది. మీకు బలం ఉంటే మీరు గెలండి, మాకు బలం ఉంటే మేము గెలుస్తాము. మా నాయకుడిని నేర్పించిన విధానం అది. చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ వస్తే మా కార్యకర్తలు సంబరాలు చేసుకోవాలన్నా, టపాకాయలు కాల్చాలన్నా, కేక్ కట్ చేయాలన్నా మీ అవాంతరాలు, మీ రాద్ధాంతాలు, మీ పోలీసులు పెట్టిన ఇబ్బందులు దేశానికి తెలుసు. పెద్దరెడ్డి కుటుంబానికి తెలియదేమో కానీ దేశానికంతా తెలుసు మీరేం చేశారని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా నిన్నటి రోజున వెంకటరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో కోర్టులు చూసుకుంటాయి, మాకు సంబంధం లేని విషయం. పబ్బం గడుపుకుంటే పార్టీ మాది కాదు, ఆ ఆలోచన మాకు లేదు. పెద్దరెడ్డి గారు మీరు ఆలోచించుకొని గుండె మీద చేసుకొని కూడా ఆలోచించుకోండి అని కూడా తెలియజేస్తాను. మళ్ళీ ఏం మాట్లాడతారు? ఎస్ఐ ఏ పార్టీ ఏ కులము అని చెప్పి కేసులు కడతా ఉన్నాడా, తిడతా ఉన్నాడా? ఒక కేసు బుక్ అయిందా ఇంతవరకు ఈ 1.5 సంవత్సరంలో? ఈ ఎస్ఐ ఎందుకురా మాకు ఈ కర్మాన్ని మేము ఆలోచిస్తామంటే కేసులు కడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు అని చెప్పి నిష్కారణంగా ఎస్ఐ మీద నిందలు మోపుతారా? తప్పు. ఇది తెలుసుకోండి పెద్దరెడ్డి గారు. మీరు రెచ్చగొట్టినా ఇడినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఏదో మీ కార్యకర్తలు, మీ కింద పనిచేసే వాళ్ళు ఎగరచ్చినేమో కానీ ప్రజలకు సస్యశ్యామలంగా అన్ని పథకాలు ఆ కులము ఈ కులము ఆ పార్టీ చూడకుండా అందజేస్తా ఉంది మా తెలుగుదేశం పార్టీ, మా సోమర మండలంలో నాయకులను కూడా తెలియజేస్తూ ఇంకా మీదట మాట్లాడేటప్పుడు తప్ప ఒప్ప అని తెలుసుకొని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మొన్నటి రోజు జరిగిన అవాంఛనీయ సంఘటన వైసీపీ కార్యకర్తలే చేసి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టి అదే కొల్లావూరులో ఇప్పటికి కొల్లావూరులో 3 ఎఫ్ఐఆర్లు అయినాయి తెలుగుదేశం కార్యకర్తల మీద. అదే వైసీపీ కార్యకర్తల మండలంలో ఎక్కడ కానీ ఒక్కటి రుజువు చేసినా వాళ్ళు ఏం చెప్పినా దానికి మేము సిద్ధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నాం. మీరే ఇంకా అవాంఛనీయ సంఘటనకు మీరే నిదర్శనం. దానికి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఒక్కరి చేత కానీ నామినేషన్ వేయించకుండా అదే ఎస్ఐ గారు మమ్మల్ని బెదిరించి మేము వేస్తూ ఉంటే కూడా మా దగ్గర విత్తనాలు చేయించిన దాఖలాలు ఉన్నాయి. దానికి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రశాంతంగా పల్లెలు ఉన్నాయంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే అని ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోమల్లో కానీ మండలంలో కానీ ఎక్కడైనా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయంటే దానికి తెలుగుదేశమైన కారణం అని చెప్పే స్టేజ్కి మేము వచ్చాము. కానీ మేము ఇప్పుడు దిగజారి రాజకీయాలు చేయలేదని సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. గత 5 సంవత్సరంలో నా మీద కూడా 7 కేసులు పెట్టించినారు. అన్ని తప్పుడు కేసులేను. అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో నామినేషన్ పంపిస్తే సర్పంచ్ ఎలక్షన్ మునిపే నేను మండలంలో ఒక ఇబ్బంది చెప్పనే ఫస్ట్ ఆ రోజు కూడా సెక్రటరీ మగవాడిని చూడకనే కూడా నా మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పంచాయతీ సెక్రటరీ పెట్టించారు. అదేవిధంగా కందూరులో నామినేషన్ వేసి వస్తే మా ఎక్స్ఎంపీటీ శ్రీనివాసులు కానీ వీళ్ళు సోమవారికి వచ్చినప్పుడు శంకర వీళ్ళు వచ్చినప్పుడు అదేవిధంగా స్టేషన్లకు పిలిచి ఆ గుడ్డలు ఇవి తీసి మీరు సంతకం పెడతారా లేదా అని చెప్పి బలవంతంగా ఈడేవాడు ఉండాలి విచారించుకోవచ్చు. ఆ మాదిరి తీసి ఏమి కానీ నేనే కింద నామినేషన్ వేసినట్టు కూడా తీసేసి ప్రతి మండలంలో ఏ ఒక్క నామినేషన్ వార్డుది కానీ, ఇది ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ అన్ని నామినేషన్ కూడా పెరిగేసి మీరే దౌర్జన్యంగా చేసి మీరే చేశారు. 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టినారో మీకే తెలుసు. ఒక కేసు కూడా నీతి నిజాయితీ లేదు, అన్ని తప్పుడు కేసులే మీరు ఇచ్చేసినారు. అదేవిధంగా ఈ 1.5 సంవత్సరంలో కూడా
మేము మా గవర్నమెంట్ లో కానీ ఏమన్నా ఒక కేసు పెట్టినా కూడా మీరు వచ్చి నిరూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఇసుక ఫ్రీ చేసినాం. ఏ కార్యం ఎవరైనా ఏ అవసరం ఉన్న వాళ్ళకి ఇంట్లో హౌసింగ్ కానీ మిగతా అవసరాలకు కానీ తోలుకుంటాడారో ఆయన పొరపాటున ఆ బడి అప్సైడ్ పడిన దానికి దౌర్జన్యం చేసి కొట్టొచ్చి ఆయన మీద మళ్ళీ రిపోర్ట్ ఇచ్చి మీరు ఏమి దెబ్బలు తగలకుండా చదువు హాస్పిటల్లో పడుకొని మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఈ బాధ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో ప్రశాంతంగా ఉండాలా. ఎవరికి కానీ మేము ఎటువంటి ఇచ్చేసి అన్ని కూడా జనాలు కానీ మొత్తం కానీ గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఉదయపూర్వక నమస్కారం. వద్దు, మనమందరూ ఒకటే. రాజకీయం కాదు మనకు కావాల్సింది. గ్రామాల్లో అందరూ సంతోషంగా ఉండాలా. ఎవరంటే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరూ మేము వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళం. నిద్ర లేస్తే బతుకులు సస్తాం. మాకు ఒక గంట కానీ ఒక రోజు కానీ వేస్ట్ అయితే జీవితంలో ఒక రోజు పోగొట్టుకున్నామనే లక్షణం మాకు. అదే మీ కార్యకర్తలకు అది లేదు. తెల్లారి లేస్తే ఎవరి మీద పోయి పడాలా, ఏం చేయాలా, ఏం దౌర్జన్యం చేయాలా. ఫోన్ చేసినాడు, మామ పరిగెత్తబో, నేను లేను ఊర్లో బయట ఉన్నాను, పో వాడేం గలాట లేకుండా చూడు నిందని చెప్పిన దానికి మేము పరిగెత్తాము. ఏమైతే మీ పార్టీ కార్యకర్తలు ఎవరో కాదు, చిన్నప్పుడు ఐడోళ్ళు ఎవరు కాదు, వాళ్ళందరూ అన్నదమ్ములు. వాళ్ళలోనే మీరు ఈ విధంగా విరోధాలు పెట్టి మీ లబ్ధి కోసం చూస్తాను. మేము పోయినా మా ఎదురుగానే మా కార్యకర్తల మీదనే దౌర్జన్యం వేసి మేము ఎవరికి చెప్పుకుంటే మాకే సిగ్గుసేటు. ఏమంటే వాళ్ళ నాయకులు మీకు న్యాయం అయితే మీరు ఏం చెప్తే దానికి మాది న్యాయం అయితే మీరేం జవాబు చెప్తారో దాన్ని చర్చకులన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే ఊరికే గ్రామాల్లో మేము ఎంతో ప్రశాంతంగా బతుకుతా ఉన్నాం. కొంతమందిని అదే పనిగా రెడీ చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం. ఎల్లకాలము చూడము, మళ్ళా జరిగేదే వేరే. భవిష్యత్తు నాశనమైంది. రాష్ట్ర భవిష్యత్తు నాశనమైంది. ప్రపంచమే ఆంధ్ర రాష్ట్రం అంటే బీహార్ కంటే అధ్వానంగా తయారైందే. ఏమి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్పి ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మీ కార్యకర్తలు ప్రవర్తించారు మీ అండతో. అంతేకాదు మీ యొక్క అసమర్థ పరిపాలనతో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఎన్నో వందలాది కంపెనీలు పక్క రాష్ట్రాలకు పారిపోయాయి. పునాదులు వేసుకుని కూర్చొని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్న అమరరాజా ఫ్యాక్టరీ కూడా పక్క రాష్ట్రానికి పారిపోయింది. మీరు చేసిన అప్రజాసంజన పాలన, దౌర్జన్యాలు జడపద్దు తెలిసిన దాని వల్లే ఈరోజు మీరు 11 సీట్లకే పరిమితమయ్యారు. దయచేసి ప్రశాంతమైన రాష్ట్రంలో మళ్ళీ గొడవలు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తుకు నాశనం చేయడానికి ప్రయత్నించండి. మాకు మా నాయకుడికి మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది.